2026లో ఎవరైతే కొత్తగా స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ అర్థమయ్యే విధంగా ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది క్రియేట్ చేశాను. అదేంటో ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ 1 చూసుకుంటే బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకోవాలి. అంటే ఫుల్గా థియరిటికల్ నాలెడ్జ్ అనేది నేర్చుకోవాలి. అంటే మార్కెట్ అంటే ఏంటి, అసలు మార్కెట్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు, అలాగే ఇంపార్టెంట్ టెర్మినాలజీస్, అలాగే మార్కెట్ టైప్స్, అలాగే మార్కెట్లోని సెగ్మెంట్స్, ఇవన్నీ నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇలా థియరిటికల్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేయడం ద్వారా మనకు ఆ కాన్సెప్ట్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి. అంతే తప్ప చాలా మంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళడమే చార్ట్లో అన్ని చూసేసి అనాలిసిస్ చేసేసి మనీ అయితే లాస్ అవుతారు. సో అలా కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ థియరిటికల్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేయాలి. ఇంకా నెక్స్ట్ స్టెప్ 2 చూసుకుంటే చార్ట్ అనాలిసిస్. అంటే మనం ఇలా థియరిటికల్ నాలెడ్జ్ తెలుసుకున్న తర్వాత ఆ కాన్సెప్ట్స్ అనేవి మనకు అర్థమవుతాయి. అలా అర్థమైన తర్వాత అప్పుడు చార్ట్ అనాలిసిస్ అనేది చేయాలి. అంటే అప్పుడు చార్ట్లో ట్రెండ్ లైన్స్ని ఐడెంటిఫై చేయడం, అలాగే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని డ్రా చేయడం, అలాగే వాల్యూమ్ అనాలిసిస్, ఈ విధంగా చార్ట్కి సంబంధించిన అనాలిసిస్ అనేది స్టెప్ 2లో చేయాలి మనం. ఇంకా నెక్స్ట్ స్టెప్ 3 చూసుకుంటే పేపర్ ట్రేడింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమో థియరిటికల్ నాలెడ్జ్ నేర్చుకున్నాం. ఇంకా నెక్స్ట్ స్టెప్లోనేమో మనం చార్ట్ అనాలిసిస్ నేర్చుకున్నాం. ఇప్పుడు మనం పేపర్ ట్రేడింగ్ చేయాలి. ఇలా పేపర్ ట్రేడింగ్ చేయడం ద్వారా ఏంటంటే మనకు ఫస్ట్ 2 స్టెప్స్లో మనం నేర్చుకున్న నాలెడ్జ్ అనేది ఇక్కడ మనం టెస్ట్ చేయాలి. అంటే అసలు మార్కెట్ కండిషన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, అలాగే మనం ఏ మిస్టేక్స్ చేస్తున్నాం అనేది కూడా ఒక జర్నల్ మెయింటైన్ చేస్తే కనుక మనం ప్రాపర్గా మన రూల్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు. అలాగే స్టాప్ లాస్, టార్గెట్, అలాగే రిస్క్ రివార్డ్ రేషియో, అలాగే పొజిషనల్ సైజింగ్, ఇవన్నీ ఇక్కడే మనం ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ మనం ఫేక్ మనీ తోటి ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకి ఎక్స్పీరియన్స్ అనేది పెరుగుతుంది. ఈ ఎక్స్పీరియన్స్ అనేది మనం నెక్స్ట్ రియల్ మనీతో చేసినప్పుడు యూజ్ అవుతుంది. సో అందుకని పేపర్ ట్రేడింగ్ అనేది చేయాలి. సో ఓవరాల్ ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాలి. ఇంకా నెక్స్ట్ స్టెప్ 4 చూసుకుంటే ట్రేడింగ్ సైకాలజీ. అంటే ఇలా మనం పేపర్ ట్రేడింగ్ చేసేటప్పుడు మన ట్రేడింగ్ సైకాలజీ అనేది బిల్డ్ చేసుకోవాలి. ఎలా అంటే మనకి ఫియర్, గ్రీడ్, ఎమోషన్స్, అలాగే ఓవర్ ట్రేడింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటాము. వీటన్నిటిని మనం పేపర్ ట్రేడింగ్ లోనే ప్రాక్టీస్ చేసి మన ట్రేడింగ్ సైకాలజీ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. అంటే పర్ఫెక్ట్ గా కొన్ని రూల్స్ అనేది పెట్టుకుని డిసిప్లిన్ గా రూల్స్ ని ఫాలో అయ్యి మన మైండ్ సెట్ అనేది బిల్డ్ చేసుకోవాలి. సో ఇలా మన మైండ్ సెట్ అనేది బిల్డ్ చేసుకోవడం వలన మన మార్కెట్ లో లాంగ్ టర్మ్ అయితే సర్వైవ్ అవ్వగలం. సో అందుకని ఇప్పుడు ట్రేడింగ్ సైకాలజీ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ స్టెప్ 5 చూసుకుంటే రియల్ మనీ లో క్యాపిటల్. అంటే ఇప్పుడు మనం రియల్ మనీతో ట్రేడ్ చేయాలి. ఎలా అంటే ఇప్పుడు మనం డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలి. అంతే తప్ప ముందే ఓపెన్ చేసేసి మనకి ఏమీ తెలియకుండా రియల్ మనీ పెడితే కనుక లాస్ అవుతాం. ఈ ప్రాసెస్ అంతా ఫాలో అయిన తర్వాత మీకు మార్కెట్ అనేది అర్థమైన తర్వాత అప్పుడు డీమ్యాట్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి. అప్పుడు ఓపెన్ చేసి తక్కువ క్యాపిటల్ అంటే ఒక 5,000 లేదా 10,000 ఈ క్యాపిటల్ తోటి వెళ్ళి మీరు చిన్న ట్రేడ్స్ అనేది తీసుకుని అప్పుడు ప్రాక్టీస్ చేయండి. సో మీరు స్టెప్ బై స్టెప్ నేర్చుకున్న నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇప్పుడు యూజ్ అవుతుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆల్రెడీ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు మార్కెట్లో లాంగ్ టర్మ్ అయితే సర్వైవ్ అవ్వగలరు. మీరు లాస్ అయ్యే ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి. సో ఓవరాల్గా కొత్తగా ఎవరైతే స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మన అకౌంట్ని ఫాలో చేయండి. నేను ఫ్రీగా మీకు నేర్పిస్తాను. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో కూడా లాంగ్ లెంత్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. కంటెంట్ అనేది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.